అయితే ఈ ఎర్రని పెయ్యను ఊరు వెలుపటి తీసుకొని వచ్చిన తర్వాత బలి అర్పిస్తారు. అర్పించిన తర్వాత ఆ రక్తాన్ని చేర్చుకుంటారు. గుర్తుందా? ప్రభువైన యేసుక్రీస్తు కూడా గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు భటులు తీసుకొని వచ్చి ప్రధాన యాజకుల ఎదుట నిలబెడతారు. ప్రధాన యాజకులు ప్రభువైన యేసుక్రీస్తును తీర్పు తీరుస్తారు. తీర్పు తీర్చిన తర్వాత కల్వరి శిలువ కొండ మీద, అనగా ఊరి బయట గొల్గొతా అనే కొండ మీద శిలువ వేస్తారు. అంటే ఎర్రని పెయ్యను ఏ విధంగా అయితే యాజకుడు పరీక్షించి ఊరి బయటకు తీసుకొని వచ్చి బలి అర్పిస్తాడో, ప్రభువైన యేసుక్రీస్తును కూడా యాజకులు పరీక్షించి తీర్పు తీర్చి ఊరి బయట గొల్గొతా కొండ మీద శిలువ వేస్తారు. సేమ్ అలాగే ఎర్రని పెయ్యను బలి అర్పించిన తర్వాత ఆ రక్తాన్ని తీసుకుంటారు. తీసుకొని ఆ రక్తాన్ని ఏం చేస్తారో తెలుసా? వ్రేలితో యాజకుడు తీసుకొని యెరూషలేము వైపు, అనగా దేవాలయం వైపు 7 సార్లు చల్లుతాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఊరి బయట, ఊరికి ఎలుపల కలువరి శిలువ మీద తన రక్తాన్ని కారుస్తూ 7 మాటలు తన నోటి నుంచి ఉచ్చరించడం జరిగింది. అనగా ఆనాడు దేవాలయం ఎదుట, ప్రత్యక్ష గుడారం ఎదుట దేవాలయం వైపు చూస్తూ యాజకుడు ఏ విధంగా అయితే 7 సార్లు రక్తాన్ని చిలకరిస్తాడో, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు మానవ జాతి వైపు, మన హృదయమైన దేవాలయంలోనికి తన మాటలు చొచ్చుకొని పోయే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో 7 మాటలు పలకడం జరిగింది. అర్థమైందా? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో 7 మాటలే పలకడానికి కారణమేంటో? ఇది యాదృచ్ఛికం కాదు. పాత నిబంధన గ్రంథంలో బలుల యొక్క విధానంలో ఉన్నటువంటి ఒక భాగం.